బోర్డ్ ఎగ్జామ్ అంటే చాలా మంది భయపడతారు. కొంతమంది అయితే అయ్యో బోర్డ్ ఎగ్జామ్, అయ్యో బోర్డ్ ఎగ్జామ్, అయ్యో బోర్డ్ ఎగ్జామ్ అసలు పిచ్చి లేసినట్టు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో అయ్యో బోర్డ్ ఎగ్జామ్ ఎలా రాస్తామో, మరి రాస్తే పాస్ అవుతామో లేదో. ఇంకొంతమంది ఏమో మేం బోర్డ్ ఎగ్జామ్లో ఎలా టాపర్ అవ్వాలి, మరి ఆ టాపర్ అవ్వాలి అని అంటే ఎన్ని మార్క్స్ రావాలి, డిస్టిక్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ, స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఇలా ఎన్నో డౌట్స్ అయినటువంటివి అందరు స్టూడెంట్స్కి ఉంటాయి. బోర్డ్ ఎగ్జామే కాదు, మీ ఎస్ఏ1 ఎగ్జామ్, ఎస్ఏ2 ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్స్లో కూడా పేపర్ కరెక్షన్ అనేది ఎలా ఉంటుంది. మన టార్గెట్ మాత్రం ఎక్కడ, బోర్డ్ ఎగ్జామ్ అనేది మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి మన టార్గెట్ బోర్డ్ ఎగ్జామ్ అయినప్పుడు ఆ టార్గెట్ ఇప్పటి నుంచే ప్రయత్నించడం మర్చిపోకండి. ఈ రోజు నుంచే మీ పయనాన్ని ప్రారంభించండి. మరి బోర్డ్ ఎగ్జామ్లో ఏ విధంగా పేపర్ అనేది కరెక్షన్ చేస్తారు, మరి ఎలాంటి మిస్టేక్స్ అనేది మీరు చేస్తే మార్కులు పోగొట్టుకుంటారు, ఎలాంటి మంచి జాగ్రత్తలు తీసుకుంటే మార్కులైనటువంటి వస్తాయి, ఇలాంటి ఎన్నో 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 కొత్త కొత్త అప్డేట్స్ నేను మీ ముందుకు వస్తున్నాను. పాసిబిలిటీ ఉంటే అందరూ లైక్ కొట్టండి, చివరి వరకు వీడియో అయినటువంటి చూడండి. ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ అయినటువంటి వస్తాయి. ఇలా రాస్తే మీకు మార్క్స్ రాకపోతే చివరికి నన్ను వచ్చి అడగండి. నా పేరు దత్తు మేత్రే, నాకు 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పాసిబిలిటీ ఉంటే మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి. చలో, మరి బోర్డ్ ఎగ్జామ్లో సార్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంది, మరి మేము ఎలా నింపాలి? 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంది, అది ఎలా నింపాలి అని చెప్పేసి టార్గెట్ చేసుకోకండి. ఏం రాస్తే మార్కులు అయినటువంటివి వస్తాయి. ఫస్ట్ పేపర్ తీసుకోగానే పేపర్ని చదవండి. క్వశ్చన్ పేపర్ని తీసుకోగానే క్వశ్చన్ పేపర్ అయినటువంటి దాన్ని చదవండి. 2 minutes to 5 minutes దాన్ని అబ్జర్వ్ చేయండి. అందులో ముఖ్యంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తున్నాయి, మరి ఏ ఆన్సర్ అనేది మీరు బాగా రాయగలుగుతారు, ఏ ఆన్సర్ అనేది మీరు రాయలేరు, ఒక్కసారి టిక్ చేసుకోండి. ఆన్సర్ ఏవైతే బాగా రాయగలుగుతారో అవి రాయడం ప్రారంభించండి. మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే మీరు ఆన్సర్ మంచిగా రాయగలుగుతారో ఆ ఆన్సర్ అయినటువంటి దాంతో మంచిగా ప్రారంభించండి. మొత్తం పేపర్స్ అయినటువంటివి ఎన్ని రాయగలుగుతారో కూడా కొంతవరకు ఎస్టిమేషన్ చేసుకోండి. 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి తెలంగాణ వాళ్ళకి. మరి ఆ క్వశ్చన్ పేపర్ అయినటువంటి దాన్ని ఎన్ని మార్కులతో ఎన్ని పేజెస్లో మీరు నింపగలరో ఎస్టిమేట్ కూడా చేసుకోండి. దాన్ని బట్టి మీకు 3 hours ఆఫ్ టైం, ఆ 3 గంటల సమయంని ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. సార్ ఇవన్నీ మేము చేయలేం, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకుంటాం. తీసుకోండి. అలా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకున్న తర్వాత ముందు పెట్టుకున్న తర్వాత ఏమి మీ ముందు వస్తున్నాయి, అదే ఫస్ట్ టార్గెట్ అల్లా పాస్ ఎలా అవ్వాలి. మరి చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అయితే నేను కొంతమంది టీచర్స్తో మాట్లాడాను. ఆ టీచర్స్ అయినటువంటి వాళ్ళు, సార్ 30 మార్కులు ఎవరికి వస్తే మేము 3 లేదా 5 మార్కులు ఎక్కువగా వేయడానికి మేము ప్రయత్నిస్తాం, ఎవ్వరి కడుపు కూడా మేము కొట్టాం. అంతేకాదు పాస్ అవ్వడం అనేది విద్యార్థుల జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఒక 3-4 మార్కులు 5 మార్కుల వరకు మేము ఖచ్చితంగా మంచిగానే మార్కులు ఇస్తాం, కానీ ఇర్రిలవెంట్ ఆన్సర్ అనేది రాయకుండా రిలవెంట్ ఆన్సర్ అనేది రాయడానికి ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా 35 మార్కులు వస్తాయి. ఫస్ట్ థింగ్. సెకండ్, ఆ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆన్సర్ అనేది కానీ ఆర్ఎల్స్ ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్ అయినటువంటివి రాస్తే చాలు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. నేను యూపీఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కరెక్షన్ చేసేటప్పుడు డిస్కస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గంగా రివర్ వాటర్ అని క్వశ్చన్ ఇచ్చా. అందులో కొంతమంది స్టూడెంట్స్ ఏమో ఆన్సర్ రాస్తూ గంగా నదిలో నీళ్లు ఉండును, ఆ నీళ్ళు అయినటువంటివి తాగడానికి పనికొచ్చును, ఆ నీళ్లు బట్టలు ఉతకడానికి పనికొచ్చును,
ఎటు చూసినా నీళ్ళే 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 అని చెప్పేసి కొంతమంది రాస్తా ఉన్నారు. ఇంకొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే గంగా రివర్ వాటర్ వుడ్ బి యూజ్ఫుల్ ఫర్ డ్రింకింగ్ పర్పస్, వాషింగ్ పర్పస్, వేరెవర్ వి సీ వాటర్ 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 అని ఒక ఇంగ్లీష్ మీడియం పిల్లోడు వాడు రాశాడు. అంటే దాని అర్థమేంది? గంగా రివర్ వాటర్ అనేది తాగడానికి పనికొస్తుంది, అవును, యాక్సెప్టెడే. కానీ అది కాదు కదా, గ్రేట్నెస్ ఆఫ్ ది గంగా రివర్ అనేది ఫస్ట్ రాయాలి. గంగాని మనము మన భారతదేశంలో తొలిసారిగా నీటిని పూజించే సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఏన్షియంట్ నుంచి వచ్చింది. గంగాదేవిని నీటితో ఆరాధించేటువంటి సంస్కృతి. ఇలా మీరు స్టార్ట్ చేయాలి. అలా రిలవెంట్గా ఆన్సర్ అనేది రాయడానికి ప్రయత్నించండి. అందులో మీరు 35 మార్కులు రావాలంటే ఏం చేయాలి చెప్పా కదా. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి టాపిక్స్, ఆ టాపిక్ అయినటువంటి దాంట్లో కీవర్డ్స్ అనేవి కొంచెం అలైన్మెంట్, అరేంజ్మెంట్ అనేది బాగా చేయండి. ఖచ్చితంగా మీకు 35 మార్కులు అనేవి వస్తాయి. సెకండ్ థింగ్ వచ్చేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మినిమం ఫస్ట్ 6 నుంచి 8 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా మీరు పర్టికులర్గా ఆన్సర్ ఏవైతే రాస్తారో వాటిని చూజ్ చేసుకోండి. మీకు మొత్తంగా వచ్చేసి 17-18 క్వశ్చన్స్ అయినవి ఇస్తారు. 2 మార్కుల క్వశ్చన్, 4 మార్కులు, 4 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్స్, 6 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్స్ ఏమో ఏపీ వాళ్ళ పక్క పెట్టండి. ఇక ఇలా 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్ క్వశ్చన్ పేపర్స్లో 17 to 18 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ 6 మినిమం 6 ఆన్సర్స్ అయినటువంటివి కరెక్ట్ ఉండాలి. ఖచ్చితంగా కరెక్ట్ అనేవి రాసేవే ఫస్ట్ చూజ్ చేసుకోండి. ఫస్ట్ వన్ 100% రైట్ అన్నట్టు ఉండాలి, సెకండ్ వన్ 100% రైట్ అన్నట్టు ఉండాలి, థర్డ్ వన్ 100% రైట్ అన్నట్టు ఉండాలి, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా 6 నుంచి 8 కరెక్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత 9ది మీకు రాని ఆన్సర్ ఏదైతే ఉంటుందో అందులో మధ్యలో యాడ్ చేసేయండి. ఆ 9వ ఆన్సర్ అయినటువంటిది మీకు రానిదేనంటే అడ్డమైనది తీసుకొచ్చి రాయడం కాదు, అందులో ఉన్నటువంటి కీవర్డ్స్ని కొంతవరకు కుదించి రాయడము, లేకపోతే కొంతవరకు రిపీటెడ్ వర్డ్స్ అయినటువంటి ఉపయోగించి ఆ టాపిక్కి సంబంధించినటువంటి వర్డ్స్తో కవర్ చేయడము చేసేయండి. కవర్ డ్రైవ్ అన్నట్టు. అంటే దీని అర్థమైంది, అక్కడ ఫస్ట్ 6 to 8 ఆన్సర్స్ అనేవి పర్టికులర్గా కరెక్ట్గా మీరు రాశారంటే ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే పాజిటివ్ మోడ్లో ఉంటుంది. పాజిటివ్ మోడ్ ఎలా పాజిటివ్ మోడ్ అంటే విద్యార్థి చాలా బాగా చదువుతాడేమో, చాలా చక్కగా చదువుతాడేమో, అన్ని ఆన్సర్స్ అనేవి కరెక్ట్ రాశాడు, కానీ 9వది మాత్రం కొంచెం మిస్టేక్ అయింది అని చెప్పేసి పాజిటివ్గానే మార్క్స్ వేయడానికి ప్రయత్నిస్తాడు. అలాంటప్పుడు ఫస్ట్ ఆన్సర్స్ ఏవి బాగా రాయగలరో అవి చూజ్ చేసుకోండి. ఒక 6 నుంచి 8 ఆన్సర్స్ అయినటువంటివి కరెక్ట్ రాసేసి 9వ ఆన్సరు నార్మల్గా రాసేటువంటి ఆన్సరో లేకపోతే మీకు రానటువంటి ఆన్సరో 9వ దాన్ని రాయండి. మళ్ళీ 10th, 11th మంచిగా ఆన్సర్ రాసేటువంటివి ఒక 2 మళ్ళీ చూజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మీకు ఏదైతే నామినల్గా ఆర్ఎస్ నార్మల్గా రాయగలుగుతారో దాన్ని రాయండి. అలా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వండి. మీకు నార్మల్గా అయితే 80 మార్క్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లో 70 వచ్చేవి కాస్త 75 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, 2 నుంచి 5 మార్కులు ఎక్స్ట్రా అనేది 100% వస్తుంది. చూడండి, ఒక్కొక్క సబ్జెక్టులో 5 మార్కులు ఎక్కువ వస్తే 5×6 30, అవునా కాదా? 30 మార్క్స్ ఎక్స్ట్రా అనేది వస్తుంది. అంటే దీని అర్థమైంది, నువ్వు టాపర్ అవ్వాలి అని అంటే 10 మార్క్స్ ఇట్ మే క్రియేట్ వండర్, 20 మార్క్స్ ఇట్ మే క్రియేట్ వండర్, 30 మార్క్స్ ఇట్ మే క్రియేట్ గ్రేట్ వండర్. మరి అలాంటప్పుడు నువ్వు ఏ ప్లానింగ్తో ఎలా రాయాలి, ఏ ప్లానింగ్తో ఎలా వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంటా కాదా ఇప్పుడు? ఎస్, దట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఆన్సర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి. ఆన్సర్ ప్రజెంటేషను ఎప్పుడైనా చూడండి, కొంతమంది డిజైన్స్ ఇస్తారు, డిజైన్స్ మాత్రం వేయకండి. కొంతమంది ఇక స్కెచ్ పెన్నులు, కలర్ పెన్స్ అవన్నీ యూజ్ చేసేసి మంచిగా చక్కగా దిద్దుతారు, అవునా? అలాంటిది ఏమీ అవసరం లేదు. ఎగ్జామినర్ మీకు చూసేదల్లా
వెదర్ యు ఆర్ ప్రజెంటింగ్ అ గుడ్ సబ్జెక్ట్ ఆర్ నాట్. మీరు మంచి సబ్జెక్ట్ని ప్రజెంట్ చేస్తున్నారా లేదా, ఒకటి. రెండవది, ఎక్కువ తప్పులు అనేవి ఇలా కొట్టివేతలైనటువంటివి అస్సలు చేయకండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఒక ఆన్సర్ అనేది రాస్తున్నారు, ఆన్సర్ రాసిన తర్వాత ఇలా కొట్టివేతలైనటువంటిది మాత్రం అస్సలు చేయకండి. అలా కొట్టివేతలు చేయకపోవడం, అంతేకాకుండా ఆన్సర్ రాసినటువంటి దాన్ని ఇగో ఈ విధంగా పిచ్చి పిచ్చిగా చెరిపేయడం, ఇలా చేశారు అని అంటే మళ్ళీ తప్పు చేసినట్టే, తప్పులో కాలేసినట్టే, పప్పులో కాలేసినట్టే. మరి అలాంటప్పుడు నేను చెప్పేదల్లా ఒకటే, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, యు మస్ట్ మెయింటైన్ ద గుడ్ హ్యాండ్ రైటింగ్. ఓకే సార్, మాకు మంచి హ్యాండ్ రైటింగ్ లేదు. హ్యాండ్ రైటింగ్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి మంచి గ్యాప్ ఇవ్వండి. ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి గ్యాప్ ఇవ్వండి. వాడికి ఎగ్జామినర్కి అర్థం కాకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆన్సర్ రాస్తే ఎవడూ నీకు మార్కులు వేయడు. మరి అలాంటప్పుడు ఇక స్కెచ్లతో, కలర్ పెన్సిళ్లతో అవన్నీ ఆపేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక క్వశ్చన్ అనేది తీసుకున్న తర్వాత దాని ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ పర్ఫెక్ట్గా వేయాలి. క్వశ్చన్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా వేయాలి. ఒకటి, క్వశ్చన్ నెంబర్ వేయడమే కాదు, దాంతో పాటుగా పాయింట్ వైజ్గా ఆన్సర్ అనేది రాయండి. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4 అనుకుంటూ ఇలా మీరు ఆన్సర్ అనేది రాయడానికి ప్రయత్నించండి. అంతేగాని పారా వైజ్ రాస్తే మంచి మార్క్స్ ఇస్తారు కదా సార్, మరి పాయింట్ వైజ్గా రాస్తే మార్క్స్ ఇస్తారా లేదా అంటే కాదు. నేను వచ్చేసి 2009 10th క్లాస్ పాస్ అవుట్. నాకు 543 మార్క్స్ అయినటువంటి అప్పట్లో మండల్ టాపర్ని నేను. అది పాతకాలం కాబట్టి, ఇట్స్ బీన్ 15 years బ్యాక్. అవునా, అప్పుడే నేను పాయింట్ వైజ్గా ఆన్సర్స్ రాసిన వాడిని. అంటే దాని అర్థమైంది, అప్పట్లో మార్క్స్ వేసారు, ఇప్పుడు మార్క్స్ వేయరా. ఒకటి, యూపీఎస్సీలో కూడా పాయింట్ వైజ్గా రాసిన వాళ్ళకి ఎస్ఏ ఆన్సర్స్ తప్ప పెద్ద ఆన్సర్స్ 50 మార్కులయో 125 మార్క్స్ ఉన్నాయో అవి పాయింట్ వైజ్గా రాకుండా పారా వైజ్గా ఎక్కడ అవసరమైతే అక్కడ పారాస్, ఎక్కడ అవసరమైతే అక్కడ పాయింట్స్ రాస్తారు. కానీ ఇక్కడ మీకు మాత్రం పాయింట్స్ వైజ్గా రాస్తే ఒక మంచి అలైన్మెంట్ అనేది ఉంటుంది. మంచి అలైన్మెంట్ ఉండాలి. చూడగానే అబ్బా ఎంత బాగా రాసాడు రా అనుకోవాలి, కానీ అబ్బా ఏం రాసిండ్రా బాయ్ అనుకునేలాగా ఉండకూడదు. అది నా ముచ్చట. మరి ఇలా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ అలైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. పాయింట్ వైజ్గా ఆన్సర్ అనేది రాసినటువంటి వాళ్ళకి 6 మార్క్స్కి 6 మార్క్స్ ఖచ్చితంగా వేసి తీరుతాడు. మీరైతే చూసుకోండి, 6 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అంతేకాదు, అండ్ ఇక్కడ రాసేటప్పుడు పర్టికులర్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయండి. ఓకేనా, ఒకటవ క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు ఒకటే క్వశ్చన్ ఆన్సర్, ఒకటవ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. కానీ ఒకటవ క్వశ్చన్ నెంబర్ వేసి రెండవ క్వశ్చన్కి ఆన్సర్ రాశారు అని అంటే మళ్ళీ పోతారు. అవునా, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా చాలా పెద్ద తప్పులుగా మారుస్తాయి. అంతేకాదు, మీరు తప్పు చేశారని అక్కడ తెలియగానే మీరు టెన్స్ ఫీల్ అవుతారు. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను తప్పు చేశానే అని చెప్పేసి మీరు భయపడతారు. అవునా, అలాంటి ఏమీ జరగకూడదు అని అంటే ఫస్ట్ స్టే ఫోకస్డ్. అలా మీరు ఫోకస్డ్గా ఉండండి, ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. డిజైన్లు వేయకండి. యూజ్ ఓన్లీ ద 1 or 2 పెన్స్, 2 పెన్లు, అదేది బ్లాక్ అండ్ బ్లూ. బ్లాక్ పెన్తో రాస్తేనేమో బ్లూ పెన్తో అండర్లైన్ చేయండి. కీవర్డ్స్ అయినటువంటివి అండర్లైన్ బ్లూ పెన్తో చేయండి. బ్లూ పెన్తో రాస్తే బ్లాక్ పెన్తో కీవర్డ్స్ అయినటువంటి అండర్లైన్ చేయండి. అదే ఒక ప్యాటర్న్ అనేది మీరు ఫాలో అవ్వండి తప్ప డిజైన్లు వేయాలి, కలర్ పెన్నులు యూజ్ చేయాలి అలాంటి ముచ్చట్లేమి వద్దు. మీకు మంచి మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్యాటర్న్. అది ఎక్కువగా కలర్ఫుల్స్ అవసరం లేదు. ఓకేనా, ఇక అలా ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది మీరు మెయింటైన్ చేసినప్పుడు 100% 70+ మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఎగ్జామినర్ అనే వాళ్ళు వేస్తారు. ఎగ్జామినర్కి 3 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. 3 minutes to 5 minutesలో మీ పేపర్ అనేది కరెక్షన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. స్టార్టింగ్లోనే మీరు అబ్బా ఎంత బాగా రాశాడు అనేలాగా ఉండాలి తప్ప మళ్ళీ చెప్తున్నా అబ్బా ఏం రాసిండ్రా బాయ్
అనేలాగా ఉండకూడదు. మరి సంసిద్ధమా? ఇప్పటి నుంచి మీరు ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆన్సర్ అనేది ఎలా రాయాలి, ఎలా టెన్షన్ అనేది ఓవర్కమ్ చేయాలి. ఇంకొక 6 నెలల్లో మనకి ఎగ్జామ్ అయినటువంటి ఉంది. ఆ 6 నెలల లోపల మీరు ఇఫ్ పాసిబుల్ కుదిరితే 3 గంటల లోపల అన్ని క్వశ్చన్స్ అనేవి రాసేలాగా ఫాస్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాంటప్పుడు ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి మన ఈ ఛానల్ అయినటువంటి దాన్ని షేర్ చేయండి. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దిస్ వీడియో విల్ బి వన్ స్టాప్ యూస్ఫుల్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇన్సైట్స్ కావాలి అంటే మన ఛానల్ అయినటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు 80కి 80 మార్కులు వస్తాయి రావాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు మిత్రమా. తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్.